గ్రీస్మాస్ గైడెన్స్ కి స్వాగతం. స్త్రీ మౌనం వెనుక ఎప్పుడూ ఒక కథ ఉంటుంది. కొన్నిసార్లు ఆ కథ చెప్పడానికి మాటలు సరిపోవు. ఆమె గుండెల్లో ముక్కలైపోయిన భావాలను ప్రపంచానికి వినిపించకుండా దాచుకుంటుంది. ఈరోజు ఆ మౌనం చెప్పే నిశ్శబ్ద బాధను మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆమె భుజాలపై కనిపించని భారాలు ఉంటాయి. ఆ భారాన్ని పంచుకోవాలి అనిపించినా ఎవరు అర్థం చేసుకోరనే భయం ఆమెను ఆపేస్తుంది. మౌనం ఆమెకు ఒక కవచం అవుతుంది. దాని వెనుక దాగి తన మనసును రక్షించుకుంటుంది. కొన్నిసార్లు ఆమె మౌనం భయంతో కూడుకున్నది. తన మాటలు వేరేలా అర్థం చేసుకుంటారనే అనుమానం ఆమెను మాట్లాడకుండా చేస్తుంది. ఇలా ఆమె మనసులోని నిజం లోపలే బంధించబడుతుంది. అది బయటికి రావడానికి ధైర్యం దొరకదు. ప్రతి మనసులో కొన్ని రహస్య గాయాలు ఉంటాయి. అవి చెప్పాలి అనిపించినా చెప్పడానికి సరైన వ్యక్తి దొరకకపోవచ్చు. ఆమె మౌనం ఆ గాయాలకు పైకప్పు వంటిది. ఆమె మాట్లాడితే కళ్ళలోంచి కన్నీరు కారిపోతుంది. బయటకు ఆమె నవ్వుతూ ఉంటుందేమో, కానీ ఆ చిరునవ్వు వెనుక గాయాలు ఉంటాయి. ఆమె మౌనం ఆ గాయాలను మరుగుపరుస్తుంది. ఎవరు ఆమె బాధను గమనించకూడదనే కోరికతో ముసుగు ధరించి జీవిస్తుంది. అది ఒక రకమైన త్యాగం. ఆమె మౌనం కొన్నిసార్లు ఒక పిలుపు. అది పదాలలో ఉండదు, కేవలం చూపులో, నడవడిలో కనిపిస్తుంది. అది గమనించగలిగిన వాడే నిజంగా ఆమె మనసులోనికి చూడగలడు. ఇదే సంబంధాలలో లోతైన అనుబంధానికి మొదటి మెట్టు. ఆమెకు అవసరం సలహాదారుడు కాదు, విమర్శకుడు కాదు, కేవలం వినగల వ్యక్తి. అది ఇవ్వగలిగిన వాడు ఆమె నమ్మకాన్ని గెలుచుకుంటాడు. మౌనం ఆప్యాయతతోనే విరుగుతుంది. ఆమె మౌనం నిర్లక్ష్యం కాదు, అది ఒక రక్షణ. దానిని దూరంగా ఉండడం భావించడం తప్పు. కొన్నిసార్లు మౌనం ప్రేమను కూడా కాపాడుతుంది. అదే ఆమె హృదయానికి రహస్యమైన భాష. మౌనం అంటే బలహీనత కాదు. కొన్నిసార్లు అది ఓర్పు, కొన్నిసార్లు అది సహనం. మౌనం వెనుక ఒక అద్భుతమైన బలం దాగి ఉంటుంది. ఆ బలం తెలుసుకున్నవాడే ఆమెను నిజంగా అర్థం చేసుకున్నవాడు. స్త్రీ మౌనం వెనుక దాగిన బాధ చాలామందికి అర్థం కాదు. ఆమెను అర్థం చేసుకోవడం అంటే మాటలు కాక ఆమె హృదయాన్ని వినడం.
నా భావాలు మీకు నిజమే అనిపిస్తే ఐ అగ్రీ విత్ యూ అని కామెంట్ చేయండి. మరుసటి వీడియోలో స్త్రీ మౌనం వెనుక దాగిన బలం గురించి తెలుసుకుందాం. నా మాటలు మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెడితే నా అన్ని వీడియోస్ మీకు చేరుతాయి. మీ ప్రోత్సాహమే నా ప్రేరణ.